వ్యక్తులు వచ్చి తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో సింబల్ ఉండటం చూస్తాడు. అలాగే వీళ్ల చావు ఇతడికి విజువల్ కనపడుతుంది. అయితే గంట క్రితం ఈ కుర్రాడు ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ ఉండగా ఈ చెడ్డ వ్యక్తులు వచ్చి ఈ కుర్రాడిని గుద్దేస్తారు. ఇంతలో ఇతడికి అకస్మాత్తుగా కొన్ని శక్తులు వచ్చి చనిపోయే వాళ్ళని ముందుగానే కనిపెట్టే పవర్ వస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు మీరు చనిపోబోతున్నారు అని వీళ్ళకి చెప్తాడు. కానీ వీళ్ళకి ఇతడి మాటలు విని కోపం వచ్చి తిరిగి కొడతారు. ఇతడిని కొట్టి వీళ్ళు బైకుపై వెళ్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయి వీళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడు ఈ కుర్రాడు తనకు వచ్చిన పవర్స్ గురించి ఆలోచిస్తూ వెళుతూ ఉంటాడు. ఇంతలో ఇతడి దగ్గరికి తన కూతురు వస్తుంది. ఈలోపు కారులో నుండి ఇతడి భార్య చెల్లెలు దిగుతుంది. అలాగే ఈ కుర్రాడికి తన అక్క పంపిన విడాకులు కాగితం ఇస్తుంది. అయితే ఈ కుర్రాడికి విడాకులు తీసుకోవడం ఇష్టముండదు. అప్పుడు ఈ కుర్రాడి భార్య బ్యాంకు కార్డు ఇచ్చి ఇందులో 50 లక్షలు ఉన్నాయి, ఇవి తీసుకుని నన్ను వదిలే అంటుంది. ఎందుకంటే ఈ కుర్రాడు ఎప్పుడూ తన అవసరాలు తీర్చలేదని ఈమె అనుకుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు చేసేదేమీ లేక విడాకుల కాగితంపై సంతకం పెడతాడు. వీళ్లు వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో కౌంట్ డౌన్ చూస్తాడు. అలాగే వీరు షిప్పు ప్రమాదంలో చనిపోవడం ఇతడికి కనపడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు వీళ్ళని ఆపి మీరు వెళ్తే సునామీలో ఇరుక్కుని షిప్పు ప్రమాదంలో చనిపోతారు అని చెప్తాడు. కానీ వీళ్ళు ఈ కుర్రాడి మాటలు వినకుండా ఈ చిన్న పిల్లను కూడా తీసుకుని షిప్పు ఎక్కుతారు. అయితే షిప్పు స్టార్ట్ అయ్యేలోపు ఈ కుర్రాడు కూడా షిప్పు ఎక్కేస్తాడు. అప్పుడు తన భార్య తలపై జీరో కౌంట్ డౌన్ చూస్తాడు. ఇంతలో ఆయిల్ డబ్బా పేలి పదునైన కత్తి ఈ అమ్మాయిపై దూసుకొస్తూ ఉంటుంది. మరిన్ని స్టోరీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.